హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాం. మంచిగా గులాబ్ జామున్ పిండిని ఇవి 2 ప్యాకెట్లు ఇక మంచిగా ఆ పాలతోని కొంచెం నెయ్యి వేసి కలిపినాం. ఉండలు చేసి ఇట్లా గోలిచ్చినాం. చిన్నగా మంట సిమ్ మీద పెట్టేసి నిదానంగా గోలించుకోవాలి. ఇంకా ఆల్రెడీ చక్కెర పాకం పట్టాం, కొబ్బరి పొడి వేసినాం, ఇలాచీ పొడి వేసినాం, కాసింత నెయ్యి కూడా పట్టించాం. ఇందులో కూడా మంచిగా కథం. ఇంకా ఇవన్నీ దీంట్లోకే డంప్ వేసుకోవాలి. ఇదైతే లోతుగా ఉంటుంది కదా, తీసేటప్పుడు గులాబ్ జాములు విరుగుతాయి. ఇట్లా వెడల్పు ఉన్న వాటిలలో అయితే మంచిగా మనం బయట కొనుక్కున్న ఎట్లా ఫ్రీగా ఒకటొకటి తీసుకోవచ్చో అట్లా తీసుకోవచ్చు 1 by 1. ఇట్లాంటి లోతు వాటిలల్లో వేసుకోవద్దు ఎప్పటికి కూడా, ఎందుకంటే ముక్కలు అవుతాయి. ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. మంచిగా ఫ్లాట్గా ఉన్న దాంట్లో గోలిచ్చి ఈ రసం ఇప్పుడు ఈ మరిగించిన చక్కెర పానకం రసం ఇందులో పోసేసుడే. ఇక కథ వేడి వేడిగా కమ్మని గులాబ్ జామున్ రెడీ. ఓకే ఫ్రెండ్స్.